ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రైతన్నలకు అన్నదాత సుఖీభవపై గుడ్ న్యూస్. వారికి మేలు చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్న రైతులకు భారీ ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుందని అయితే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకం పొందలేకపోతున్న రైతులకు ఇదైతే మంచి సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయనే మనము ఈ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నప్పటికీ కొందరు రైతులు వెబ్లాండ్ రికార్డుల్లో తప్పుదాల వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని పొందలేకపోతున్నారు. అన్ని వివరములు సక్రమంగా ఉన్నప్పటికీ ఆధార్ సీడింగ్లో తప్పిదాలు చోటు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణం. ఈ కార్యక్రమంలో వెబ్లాండ్లో గతంలో పట్టాదారుల పేర్లతో తప్పుగా నమోదైన ఆధార్ కార్డు నంబర్లు సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మనకైతే వెబ్లాండ్లో తప్పుగా ఉన్న ఈ యొక్క ఇదైతే మనకు సరిదిద్దుకోవాలని అయితే మనకి గవర్నమెంట్ అయితే మంచి రూల్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం వెబ్లాండ్ పరిధిలోని రికార్డుల్లో 5.44 లక్షల మంది రైతులకు భూమి రికార్డులతో ఆధార్ నంబర్ డేటా సరిగా లేదు. దీంతో వీరంతా తొలి విడతలో అన్నదాత సుఖీభవ పథకం కింద ఆర్థిక సాయాన్ని పొందలేకపోయారు. ఈ క్రమంలో వారికి భారీ ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులు ఆధార్ సీడింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆధార్ సీడింగ్ కోసం చెల్లించాల్సిన రుసుము ఫీజును వచ్చి 50 రూపాయలు మినహాయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఇన్ఛార్జ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఫీజు మినహాయింపు వల్ల ప్రభుత్వంపై 2.72 కోట్ల భారం పడనుంది. వెబ్లాండ్ రికార్డుల్లో ఆధార్ సీడింగ్లో తప్పిదాలు ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే. తద్వారా ఏడాదికి 20,000 రూపాయలను రైతుల ఖాతాల్లో వేయడం అయితే జరుగుతుంది. ఇందులో కేంద్రం వాటాగా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 రూపాయలు 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున జమ చేస్తుంది. ఇక అన్నదాత సుఖీభవ పథకంపై ఏడాదికి ఒకసారి, అంటే గతంలో ఒక విడత రిలీజ్ చేయడం జరిగింది. అది చివరి విడతగా రైతులకు 6,000 రూపాయలు జమ అవుతుంది. అంటే 7,000 రూపాయలు చొప్పున జమ అవుతుందని చెప్పవచ్చు. పిఎం కిసాన్ నిధుల విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధుల యొక్క డబ్బులను రిలీజ్ చేయనట్లుగా తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ ఏడాది ఆగస్టు 2వ తేదీన పిఎం కిసాన్ 20 విడత విడుదల చేసింది. అన్నదాత సుఖీభవ తొలి విడత ఏపీ ప్రభుత్వం అప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. దీంతో అర్హులైన రైతుల ఖాతాల్లోకి 7,000 రూపాయలు చొప్పున జమ అయ్యాయి. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పిఎం కిసాన్ 21వ విడత నిధుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అని అయితే చెప్పవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులైనటువంటి, అంటే ఆ యొక్క ముందు సుఖీభవ 1వ విడత తీసుకోలేని రైతులకు ఇప్పుడు వెబ్లాండ్ రికార్డులో తప్పిదాలు ఉన్నట్లయితే ఆ తప్పిదాలను వెంటనే సరిచేసుకునేకు మనకైతే గవర్నమెంట్ మంచి అవకాశం అయితే కల్పించింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.